హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. సో లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటి ఇలా అని. సో నేను దాన్ని డీటెయిల్గా వాళ్ళకి మెన్షన్ చేశాను. మళ్ళీ దానికి వెళ్ళి ఏ ఇష్యూ అనేది రాలేదు. చాలామందికి మెయిల్స్ వచ్చాయి. సో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాల్ ఆర్ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ వాళ్ళకి. సో నేనంటే ఇక్కడ నా వీడియోస్ అన్ని కంప్లీట్గా యాక్టివ్లీ హైరింగ్ చేసుకునే వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ దట్ అని మీరు నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ప్రతి కంపెనీలో చాలా పొజిషన్స్ అనేవి ఉంటాయి. సో బట్ యాక్టివ్గా హైరింగ్ చేసుకునేది మాత్రం కొన్ని మాత్రం ఉంటాయి. సో దాన్ని నేను రీసెర్చ్ చేసేసి మీకు ఇక్కడ మన వీడియోస్ రెడీ చేసేసి మీకు ఇచ్చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ యాక్టివ్లీ హైరింగ్ పొజిషన్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో కాగ్నిజెంట్లో ఫ్రెషర్స్కి వాకింగ్ జరుగుతుందండి, నాన్ వాయిస్ ప్రాసెస్. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. ఇది ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాక్ ఇన్ డ్రైవ్. సో ఇందులో డీటెయిల్గా వెళ్ళిపోదాం. కంపెనీ వచ్చేసరికి మీకు తెలిసింది కాగ్నిజెంట్. అండ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. వాకింగ్ దిస్ టైప్ ఈజ్ వాకింగ్, నాన్ వాయిస్ ప్రాసెస్ కంప్లీట్లీ 100 పొజిషన్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ కావాలంటున్నారు అండ్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో బీటెక్ ఎనీ గ్రాడ్యుయేట్ మెన్షన్ చేస్తారు. సో షెడ్యూల్ వచ్చేసరికి లైక్ ఎలాంటి వర్క్ అంటే 24/7 వర్క్ చేయాలి. మనకి షిఫ్ట్స్ ఉంటాయి. సో డే ఆఫ్స్ ఎలా ఉంటాయంటే అంటే మన వీక్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే 2 days ఆఫ్ కాన్సిక్వెన్స్, లైక్ సాటర్డే సండేనే వీక్ ఆఫ్ కాకుండా మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఇలా ఉంటాయి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి నార్మల్గా చెక్ ద ఇమేజెస్ మ్యాచ్ విత్ ద వెబ్సైట్ ఉన్న వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ లెవెల్లో వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో ఇమేజెస్ అనేవి మ్యాచ్గా ఉన్నాయి, లేక అన్సేఫ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి, లేక కంటెంట్ అనేది అంటే అన్సేఫ్ ఇమేజెస్ కానీ ఎలాంటి పాయింట్కి సంబంధించిన ఇలాంటి డిస్ప్లే అవుతున్నాయి. సో అలాంటి మనం వెరిఫై చేయడం ఇక్కడ. సో అండర్స్టాండ్ ద కంటెంట్ అని అండర్స్టాండ్ చేసుకోవాలి. సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది. సో అదే నేను ఇందాక చెప్పింది. వ్యూ ద కంటెంట్ విత్ ద బ్రాండ్ నేమ్ అండ్ వెబ్సైట్ ఆర్ మ్యాచింగ్ సిమిలర్ విత్ ద నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్, రేట్ ద కంటెంట్ ఎక్సెట్రా. సో ఇలాంటి కంటెంట్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి మనకి ఇక్కడ లైక్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు. సో వాటిని మనం రీవెరిఫై చేయడమే. సో ఆ కంటెంట్ అనేది ఈక్వల్గా మ్యాచ్ అయిందా లేదా ఇంకా డిఫరెంట్ కంటెంట్ ఏమైనా అక్కడ డిస్ప్లే అవుతుందా అనేది వాడు చేసి మనకు రిపోర్ట్ చేసి వాడిని ఆ కంటెంట్ అనేది ఆ వెబ్సైట్ నుండి తీసేస్తారు. ఇది ఈ జాబ్ యొక్క రోల్. సో నార్మల్గా వచ్చేసరికి వర్క్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, మంచి కమ్యూనికేషన్ ఉండాలి, క్విక్ లెర్నర్ అయి ఉండాలి, అండ్ టైం అండ్ టాస్క్ని ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉండాలి, స్ట్రాంగ్ అటెన్షన్ ఉండాలి, అండ్ అంటే ఫోకస్ చేయాలి. లైక్ న్యూట్రల్ మైండ్ సెట్ ఉండాలి, ఎందుకంటే అక్కడ వచ్చే డిఫరెంట్ వీడియో కంటెంట్స్ ఉంటాయి. మైండ్ సెట్ అనేది న్యూట్రల్గా ఉండాలి. రిజల్ట్ ఓరియంటెడ్, సెల్ఫ్ మోటివేటెడ్, ఇండిపెండెంట్ అయి ఉండాలి. మళ్ళీ ఇంకొకసారికి స్కిల్ సెట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ కొంచెం ఐడియా. సో క్వశ్చన్స్ వాటి మీద అడుగుతారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే నీకు ఏంటి తెలుసు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటిది, కంటెంట్ రివ్యూ అంటే ఇలాంటి క్వశ్చన్ సింపుల్ ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ వస్తారు. ఫస్ట్ ఇంట్రో అడిగేస్తారు కదా. సో నీకు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ మీద ఐడియా ఉందా, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫ్రెషర్స్ కాబట్టి సో వాళ్ళు ఏదైనా నీకు ఉన్న సిచ్యువేషన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చి. సో ఆ సిచ్యువేషన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ 3 క్వశ్చన్స్లోనే నీకు వాళ్ళకి తెలుసు. ఫస్ట్ 2 క్వశ్చన్స్లో వాళ్ళకి తెలిసిపోతుంది. బేసిక్లీ అయితే ఇంట్రోలోనే వాళ్ళు పక్కా పెట్టేస్తారు. సో ఫస్ట్ ఇంట్రో ఫస్ట్ ఏదైనా సిచ్యువేషన్ని మీరు రెడీ చేసి ప్రిపేర్ అయి ఉండండి. సో అది బెటర్, మీరు ఈజీగా ఇన్ అయిపోతారు. దీనిలో ఏదో ఉండదు. ఫస్ట్ 2 rounds ఉంటాయి, నార్మల్ స్క్రీనింగ్ రౌండ్ అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్, అంతే. దీంట్లోనే మీరు అయిపోతుంది. సో వాకిన్ వచ్చేసరికి 6th June అంటే రేపే. సో వాకిన్ టైం వచ్చేసరికి 9:30 to 12 PM. ఈ టైంలో వాకింగ్ చేయండి. సో ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. సో సింపుల్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మంచిగా ఇవ్వండి. ఆ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎలాంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద ఐడియా ఒకటి అడుగుతారు. అంటే ఇప్పుడు వచ్చిన ప్లాట్ఫామ్స్ అన్నీ మీద వర్క్ చేయాలి కావచ్చు మీరు. సో దాని గురించి ఏదైనా తెలుసా అని అడుగుతారు. సో అదొకటి ప్రిపేర్ అయి ఉండాలి. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇస్తారు, లైక్ నీకు నచ్చిన కలర్ చెప్పమంటారు. నీకు నచ్చిన కలర్ ఏంటి అని అడిగి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఎందుకు ఇష్టం. సో లేకపోతే నీకు ఇష్టమైన గేమ్ ఏంటిది, సో ఆ గేమ్ గురించి ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దానికి ఒక మంచిగా ప్రిపేర్ అయి ఉండండి. ఒక 3-4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలండి, జాబ్ వచ్చేస్తుంది. ఎంతవరకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో లైక్ ఇంకా డౌట్ ఉంటే రేపు జరుగుతుందా లేదా అనేది. సో ఇక్కడ లింక్ ఉంది. సో ఈ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇన్ డీటెయిల్గా ఉంటుంది, లైక్ ఎక్కడ ఏంటని. మళ్ళీ సేమ్ నేనైతే ఇక్కడ నాకు నచ్చిన ఈజీగా అర్థం కావాలని ఒక స్క్రిప్ట్ లాగా రాసుకున్నాను ఇక్కడ. సో మీకు ఈజీగా అర్థం కావడానికి లింక్ అనేది కూడా పేస్ట్ చేస్తాను. దాన్ని తీసుకెళ్ళి మీరు బ్రౌజర్లో పేస్ట్ చూసుకోండి.
సో ఎంతవరకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే రేపే కదా ఇంటర్వ్యూ, సో ప్లీజ్ అటెండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో. ఇలాంటి ఫ్రెషర్స్కి సూటబుల్ జాబ్ అప్డేట్ కోసం కెరీర్ విత్ చరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అప్లై చేయండి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.